వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకోనున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. సార్వత్రిక ఎన్నికల తరువాత తొలిసారి సొంత నియోజకవర్గంలో జగన్ పర్యటించనున్నారు. ఈ 3 రోజులు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కడప నుంచి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, కడపలో తన సొంత నియోజకవర్గం పులివెందులలో 3 రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరెవరిని కలవబోతున్నారు? నేతలతో అలాగే నాయకులతో సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఏ అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది? డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ గన్నవరం నుంచి నేరుగా కడప ఎయిర్పోర్ట్ కు 12 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరుతారు. యాక్చువల్ గా తన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి సమయంలో కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి తప్పనిసరిగా రోడ్డు మార్గాన వెళ్తా అన్నాడు. రోడ్డు మార్గాన వెళ్లే క్రమంలో ఇప్పుడు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకునే సమయానికి కడప జిల్లాలో ఉన్నటువంటి నేతలు, ఇటు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం కొంత పదవి బాధ్యతలు ఉన్నటువంటి కౌన్సిలర్లు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలకు ఈ సమాచారం అందించారు. ఎయిర్పోర్ట్ కు చేరుకొని జగన్ కలిసే విధంగా ప్లానింగ్ కూడా ఉన్నట్లుగా సమాచారం. రాయలసీమ జిల్లా నేతలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో సమావేశం అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 5 రోజుల పాటు పులివెందుల్లోనే మకాం వేసి ఇక్కడి నుంచే తన భవిష్యత్ కార్యాచరణ దిశానిర్దేశం కూడా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాయలసీమలోనే చాలా వరకు తనకు పట్టున్నటువంటి ప్రాంతంలో ఎక్కువ శాతం ఓట్లు రాకపోవడం ఏంది, దీనికి ప్రధాన కారణాలు ఏంటి, ఓడిపోయినటువంటి విషయాలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో మనం జనాలకు ఏం చేయాలి, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటన్నింటినీ ఎత్తి చూపడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాలి. అంటే రాబోయే కాలంలో ప్రజల వైపు నిలబడి ప్రజలతోనే మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా క్లారిటీ మీద ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు 5 రోజుల పాటు జరిగే ఈ సమీక్ష సమావేశాల్లో రాయలసీమలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ నేతలతో ప్రత్యక్షంగా మాట్లాడడంతో పాటు అక్కడ జరిగే విషయాల గురించి చాలా క్లియర్ గా కనుక్కుని ముందుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి 5 రోజుల పాటు పులివెందుల్లోనే మాజీ ముఖ్యమంత్రి ఉంటారు. అక్కడే కార్యకర్తలు, నాయకులతో కూడా జగన్ సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి జిల్లాలో అంటే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కొన్ని జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో మున్సిపాలిటీలు అలాగే పంచాయతీలు మారుస్తాము, తమ వైపు తిప్పుకుంటామని చెప్పి కూటమి నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అలా లేకోకుండా భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు. బ్రాహ్మణి. సురేంద్ర, అలాగే చెప్పండి, జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా పర్యటించబోతున్నారా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు గన్నవరం నుంచి రాకపోయినప్పటికీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నేతలందరూ కడపకు చేరుకుంటారు. కడప నుంచి పులివెందులకు తనతో పాటు వెళ్లే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఇటు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి ఇట్లా కొంతమంది కీలకంగా వ్యవహరించినటువంటి నేతలందరూ పులివెందుల్లో మాజీ ముఖ్యమంత్రితో పాటు ఉండే అవకాశం ఉంది. వాళ్ళ పాత్ర కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తదుపరి భవిష్యత్ కార్యాచరణ దిశానిర్దేశంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అన్న విషయంలో కూడా తప్పనిసరిగా వాళ్ళ సూచనలు, సలహాలు కూడా తీసుకుంటారు. అలాగే నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి సమయంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటికి రావడంతో పాటు అక్కడే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలతో కూడా సమావేశాలు చేశారు. భవిష్యత్తులో మనం తీసుకున్నటువంటి స్టాండ్ ఎలా ఉండబోతా ఉంది, జనాలకు ఎటువంటి విషయాల్లో మనం సహాయ సహకారాలు అందించాలన్న విషయాల మీద కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. అదే తరహాలో ఈ రోజు నుంచి జరిగే సమావేశాల్లో దీని మీదనే ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
ఆ ఓడిపోయినటువంటి సీట్లలో మళ్ళీ తర్వాత ఎలా పుంజుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలలో మనం ఎలాంటి మార్క్ సాధించాలి, భరోసా ఎలా ఇవ్వాలి, ఆ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులు అలాగే కార్యకర్తల మీద జరిగిన దాడులపై కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ జరిగినటువంటి ఇష్యూస్ ను బేస్ చేసుకొని వాళ్లకు కూడా ధైర్యం ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రితో పాటు కొంతమంది కీలక నేతలందరూ కూడా తనతో పాటు పులివెందులకు వెళ్తారు. అక్కడ నుంచే 5 రోజుల పాటు ఈ విషయాల మీద చర్చించే అవకాశం కూడా ఉంది బ్రహ్మణి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.